ప్రభావతి చేసిన కుట్రని తెలుసుకొని మీనా బాలుని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, ప్రభావతి ఈ కుట్ర చేసిందని సత్యానికి ఎలా తెలిసింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనా శృతికి జరిగిందంతా చెప్పడంతో అప్పుడే ఇక శృతి, ఏంటి మీనా మనసులో ఇంత బాధని దాచుకొని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, అసలు ఇప్పుడు వరకు ఆలస్యం చేయడమే నువ్వు చేసిన తప్పు, పద ఆ ఓనర్ దగ్గరికి మనం వెళ్దాం అని చెప్తూ ఉంటుంది శృతి. మీనా శృతి ఇద్దరు కూడా అసలు ఓనర్ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక అప్పుడే వాచ్మెన్ అయితే మిమ్మల్ని లోపలికి రానివ్వద్దని చెప్పారు అని అంటూ ఉంటాడు మీనాతో. ఏంటి వేషాలు వేస్తున్నారా, వేషాలు, మీడియాని పిలిపించి రచ్చ రచ్చ చేస్తాను అని శృతి అయితే గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఓనర్ బయటికి వస్తాడు. ఏంటమ్మా ఇది, ఇంటి ముందు గొడవ ఏంటి అని అడుగుతూ ఉంటాయి. సార్ ఏంటి సార్, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని తనకి న్యాయం చేయమని మీ ఇంటికి వస్తే మీరేమో మీ మేనేజర్ మాటలు విని ఈ అమ్మాయికి అన్యాయం చేయాలనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది శృతి. ఏంటమ్మా, అగ్రిమెంట్లో క్లియర్గా తను సంతకం పెట్టింది 10 లక్షలు తీసుకున్నానని, మరి అలాంటప్పుడు మేము మా మేనేజర్ మాటే నమ్ముతాం కానీ ఎవరో తెలియని ఈ మాట ఎలా నమ్ముతాం చెప్పు అని అంటూ ఉంటే, సరే సార్ అలాగే చూద్దాం. మీనా ఎప్పుడైతే ఆఫీస్కి వచ్చిందో అదే టైంలో అక్కడే ఉన్న సీసీ కెమెరాని మీరు చూడండి, మీ ఆఫీస్లో సీసీ కెమెరాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటే, ఉన్నాయి అని అంటూ ఉంటాడు ఓనర్. మరి ఆ సీసీ కెమెరా ఆన్ చేసి మీకు చూడాలని అనిపించలేదా, ఆ రోజు ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలని అనుకోలేదా అని శృతి అంటూ ఉంటుంది. ఒకవేళ మీరు సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూస్తారా, లేకపోతే నేను వెళ్ళి మీడియాని తీసుకురమ్మంటారా అని అంటూ ఉంటుంది శృతి. మీడియా దాకా ఎందుకమ్మా, ఇప్పుడే చూస్తాను, నేను తన అగ్రిమెంట్ మీద సంతకం పెట్టింది కాబట్టి నేను కూడా నమ్మాను, నీ ఇష్ట ప్రకారమే నువ్వు అన్నట్టే ఇక్కడే నీ సమక్షంలోనే సీసీ కెమెరాని చూస్తాను. ఆ రోజు ఏం జరిగిందో, మీనా ఎప్పుడు వెళ్ళావు, టైం ఏంటి అని అన్నీ అడుగుతుంది శృతి. అప్పుడు ఇక టైము డేటు అన్నీ కూడా చెప్తుంది మీనా. అలా చెప్పిన తర్వాత అప్పుడు ఇంకా అక్కడైతే ఆ రోజు సీసీ కెమెరా పనిచేయటం లేదని వస్తుంది, ఆ రోజు వీడియోని రికార్డ్ అవ్వలేదు. అప్పుడే ఇక అతను అంటూ ఉంటాడు, అదేంటి అసలు వీడియోనే రికార్డ్ అవ్వలేదు అని అతను షాక్ అయిపోతూ ఉంటాడు. వీడియో రికార్డ్ అవ్వలేదంటే ఆ రోజు ఏదో తప్పు జరిగిందనే కదా అర్థం అని శృతి అయితే అంటుంది. ఇప్పుడు చూడండి మీ మేనేజర్ ఏం చేస్తున్నాడో, ఇప్పుడు పనిచేస్తుందా సీసీ కెమెరా అని శృతి అడుగుతుంది. అప్పుడు ఇక శృతి అలా అడగడంతో వెంటనే అతను ఓనర్ అయితే సీసీ కెమెరాని ఆన్ చేస్తాడు. అప్పుడు ఇక చింతామణి మేనేజర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిగోండి మేడం, అసలు అగ్రిమెంటు మీనాకి ₹1,00,000 ఇచ్చి 10 లక్షలు అని అబద్ధం చెప్పాం కదా, అది తనకిచ్చింది ₹1,00,000. మా బాస్ దగ్గర తీసుకుని 10 లక్షలు, ఇదిగోండి మా మిగతా 9 లక్షలు, మరి దీంట్లో నా వాటా అని మేనేజర్ అయితే లావాదేవీలు మాట్లాడుకుంటూ ఉంటాడు చింతామణితో. ఇక సీసీ కెమెరాలో మాటలు వినపడే సిస్టమ్ కూడా ఆ సీసీ కెమెరాలో ఉండడంతో మొత్తం మాటలతో సహా సీసీ కెమెరాలో పడిపోతుంది. అప్పుడు ఇక చింతామణి అంటుంది, ఆ మీనా మళ్ళీ ఏమన్నా వచ్చిందా అని అడుగుతూ ఉంటే, ఇంకెందుకు వస్తుంది మేడం, చాలా స్ట్రాంగ్గా మన దగ్గర ఇప్పుడు ఎవిడెన్స్ ఉన్నాయి కదా, ఈ అగ్రిమెంట్ని వంక పెట్టుకొని తను ఎంత దూరం వెళ్ళినా సరే మనం మాత్రం ఈ అగ్రిమెంట్ వంకతో తనని ఓడించవచ్చు, ఇక తను ఎక్కడికి వెళ్ళలేదు అని అంటూ ఉంటాడు మేనేజర్. అప్పుడు ఇదంతా చూసి ఇక ఓనర్ షాక్ అయిపోతూ ఉంటాడు. చూశారు కదా, మరి ఇప్పుడేమంటారు మీరు అని అడుగుతూ ఉంటుంది శృతి. ఇంత మోసం చేస్తాడని మేనేజర్ అనుకోలేదు, పదండమ్మ ఆఫీస్కి వెళ్దాం అని ముగ్గురు కూడా ఆఫీస్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక మేనేజరు ఓనర్ రావడం చూసి ఇంకా చింతామణిని వెళ్ళిపోమంటాడు. అప్పుడు ఇక చింతామణి బయటికి వస్తూ ఉంటే, ఎక్కడికి వెళ్ళిపోతున్నావో, నీతో చాలా పనుంది, లోపలికి రా అని అంటూ ఉంటాడు ఓనర్. నాతో ఏం పని మీకు అని అనగానే, చెప్తాను లోపలికి రాని చింతామణిని లోపలికి రమ్మంటాడు. ఇక లోపలికి వెళ్ళాక, ఏంటి సార్ ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటాడు మేనేజర్. అలా మేనేజర్ అడగడంతో అప్పుడే మేనేజర్ చెంప పగలగొట్టి, ఒక ఆడపిల్ల సొమ్ముని కష్టాన్ని మింగుదామనుకున్నావురా నువ్వు, నీలాంటి నమ్మక ద్రోహిని నేను అసలు ఎలా పెట్టుకున్నాను కంపెనీలో అని తిడుతూ ఉంటాడు ఓనర్.
ఆ మాట విని సార్ నేను ఏంటి సార్ నేను నమ్మక ద్రోహం చేయడం ఏంటి, మీనా మీకు ఏదో లేనిపోని నా మీద చాడీలన్నీ చెప్తుంది అని అనడంతో నేను మొత్తం కూడా సీసీ కెమెరాలో ఇప్పుడు నువ్వు చింతామణి మాట్లాడుకున్న మాటలు మొత్తం కూడా విన్నాను. ఆ రోజు సీసీ కెమెరాని ఆఫ్ చేసావు కానీ ఈరోజు ఆఫ్ చేయడం మర్చిపోయినట్టున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు ఓనర్. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు అతనైతే. అప్పుడే ఇక మీనా చింతామణి చంప పగలగొడుతుంది. నన్ను నేరుగా ఢీ కొట్టలేక ఇలా దొంగదారులు వెతుక్కుంటున్నావా, చిచి నీది ఒక బ్రతికేనా అంటూ ఇక తిడుతూ ఉంటుంది చింతామణిని. అప్పుడే ఇక ఓనర్ అయితే ఇదిగోమ్మా నీకు ఇవ్వాల్సిన 9 లక్షలు తీసుకో, నువ్వు కష్టపడి పనిచేసి పైకొచ్చేదానివి, అందుకే నువ్వు ముందు సమస్యను ఎదుర్కొన్నా ఆ భగవంతుడు నీకు న్యాయం చేశాడు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇంకా ఆమె చాలా థ్యాంక్స్ సార్ అని అంటూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు నా ఆఫీస్లో పనిచేయడానికి వీల్లేదు, ఇప్పుడే నిన్ను తీసేస్తున్నాను పో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు మేనేజర్ని. సార్ అది కాదు సార్ నన్ను క్షమించండి సార్ అని అతను బ్రతిమలాడతాడు. ఇక నిన్ను క్షమించే ప్రసక్తే లేదు, నువ్వు చేసిన ద్రోహానికి నిన్ను అసలు ఏం చెయ్యాలో చేసిన పాపం లేదు అని తిడుతూ ఉంటాడు. తర్వాత ఇంకా మీనా అయితే ఎంతో హ్యాపీగా ఎవరికి వెళ్ళాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తుంది, సింగరాజుకు కూడా డబ్బులు ఇచ్చేస్తుంది. తర్వాత ఇక ఇంటికి వెళ్ళాక సత్యానికి జరిగిందంతా కూడా శృతి చెప్తుంది. అప్పుడే ప్రభావతి అంటే మీనా డబ్బులు మీనాకి వచ్చేసాయా, ఈ చింతామణి ఏంటి ఉన్నట్టుండి ఇలాగా రివర్స్ అయిపోయింది ప్లాను చింతామణిది అని వెంటనే చింతామణికి ఫోన్ చేస్తుంది. ఇంతలో బాలు అయితే వస్తాడు. ఇక మీనా కూడా అప్పుడే బయట నుంచి వస్తుంది. జరిగిందంతా తెలుసుకున్న బాలు ఇక మీనాని చూసి మీనా ఎంత బాధని నువ్వు దిగమింగుకున్నావు మీనా అని అంటూ ఇక మీనాని చూసి ఎమోషనల్ అవుతాడు. ఇంతలో శృతి ప్రభావతిని ఫాలో అవుతూ వెనకాలే వెళ్ళి తను ఏం చేస్తుందా అని చూస్తుంది. అప్పుడే చింతామణికి ఫోన్ చేసి అసలు మీనాకి ఆ డబ్బులు ఎలా వచ్చాయి, నువ్వు ఎలా ఇప్పించావు, అసలు నీకు బుద్ధుందా అంటూ తిడుతూ ఉంటుంది. ఇదంతా విని అంటే ఇదంతా అత్తయ్యకి తెలుసు అని తెలుసుకున్న శృతి ఇంటికి సత్యం దగ్గరికి వచ్చి మీనా బాలుతో కూడా అంటూ ఉంటుంది, అత్తయ్య ఇదంతా కూడా చేశారు, అత్తయ్యకి కూడా తెలుసు చింతామణి అత్తయ్య ఇద్దరు ఒకటే, అందుకే విషయం తెలుసు కాబట్టి అందరికీ ఆ రోజు బిర్యానీ పార్టీ ఇప్పించారు అని చెప్తూ ఉంటే ఇక ప్రభావతి బయటికి వస్తుంది. అప్పుడే సత్యం రే బాలు అమ్మ మీనా ఇక ఇంట్లో ఉండడం నా వల్ల కాదమ్మా, మనం ఇల్లు వదిలి వెళ్ళిపోదాం అని చెప్తాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి ఏంటండి మీకు ఏమన్నా పిచ్చి పట్టిందా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటారేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇంకా నీలాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేసేది నా భార్యగా ఉండాల్సిన అవసరం లేదు, నిన్ను ఎలాగో గెంటేలేను కదా, ఇది మీ నాన్న కట్టించిన ఇల్లు కదా, అందుకే నేనే వెళ్ళిపోతున్నానంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తాడు సత్యం. నేనేం చేశాను అని అంటూ ఉంటే ఆ చింతామణి మీనాని మోసం చేసిందని నీకు తెలుసు కదా, మీనా అంతలా బాధపడుతూ ఉంటే బిర్యానీ తెప్పించుకొని పార్టీ చేసుకున్నావా, అప్పటికి నిన్ను అడుగుతూనే ఉన్నాను మీనా బాధపడడానికి నువ్వు పార్టీ చేసుకోవడానికి ఏదైనా కారణం ఉందా అని, ఏమీ లేదని చెప్పావు. నువ్వింక మారవా, మీనా ఇక్కడ ఉండే కన్నా బయట ఉండడమే కరెక్టు, రేపదరా వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు సత్యం. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.